రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధి కోసం మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు ఓయూ జేఎన్టీయూ పూర్వ విద్యార్థులు. తాము చదువుకున్న వర్సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి మేము సైతం అంటూ వస్తున్నారు పూర్వ విద్యార్థులు. గతంలో తాము చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. తాజాగా ఓయూ పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ వర్సిటీకి 5 కోట్ల విరాళాన్నిచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 1968లో BE పూర్తి చేసిన కృష్ణ అమెరికాలో స్థిరపడి రాజకీయంగా కూడా ఎదిగారు. అక్కడి రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఓయూ వర్సిటీలో ఆయన చదువుకున్న విభాగంలో ప్రతిపాదిత క్లాస్ రూమ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ విరాళాన్ని అందజేశారు గోపాల్ టీకే కృష్ణ. ఓయూలో నిర్మించబోయే బిల్డింగ్ లో ఆడిటోరియానికి ప్రొఫెసర్ విఎం గాడ్గిల్ పేరు, కమిటీ హాల్ కు ప్రొఫెసర్ ఆబిద్ అలీ పేరు, ల్యాబ్లకు అక్కడి సిబ్బంది పేర్లు పెట్టాలని సూచించారు. 1968లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పుడు నరసింహన్ గారు మా గురువు గారు, ఆయన పేరు నిలబెట్టాలని ఈ బిల్డింగ్ పేరు పెట్టాము. ఆయన పేరు ఉండాలని చాలామంది చదివించారు నన్ను. అలాగే ఇప్పుడు కూడా చాలామంది చదివిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ స్టూడెంట్స్ బోర్డు అంత బిల్డింగ్ కట్టాలని నా ఆశ. నేను 5 crores కాంట్రిబ్యూట్ చేశాను దీనికి. 10 crores ప్రాజెక్ట్. నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను. జేఎన్టీయూ పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఫణిరాజ్ కుమార్ హరిత ఫౌండేషన్ పేరుతో రాష్ట్రంలోని 600 ప్రభుత్వ స్కూళ్లలో సౌలతులు కల్పిస్తున్నారు. 1999లో జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసిన ఫణిరాజ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. తన ఫ్రెండ్స్ తో కలిసి హరిత ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు కావలసిన బుక్స్, బ్యాగ్స్, షూ, కొన్ని చోట్ల వాష్రూమ్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్లా మన గవర్నమెంట్ ఇస్తుంది. అందుకని మీ స్టేషనరీ ఐటమ్స్ ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే వాటి సంవత్సరానికి సరిపడా ఏ ఐటమ్స్ కావాలి, పుస్తకము, పెన్ను, పుస్తకాలు, బ్యాక్ ప్యాక్, కొంతమందికి షూస్, చెప్పులు అండ్ డ్రెస్సెస్ కొంతమందికి, ఇవన్నీ మేము ఇస్తూ వచ్చామండి. తాను చదువుకున్న జేఎన్టీయూకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో 25 లక్షల విలువైన 3D ప్రింటర్ ను అందజేశామన్నారు డాక్టర్ ఫణిరాజ్. విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్స్ కు తన వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు ఫణిరాజ్. మేము మా ఫ్రెండ్స్ అంటే అందరూ కూడా ఇట్లా నాలాగనే రకరకాల జాబ్, బిజినెస్ చేసేవాళ్ళు. ఎవడు పెయిడ్ వర్కర్స్ లేరండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకి 10 రూపాయలు డొనేషన్ వస్తుందో ఆ 10 రూపాయలు కూడా పిల్లవాడికి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తుంటాము. ఒక్కసారి కూడా ఎవరికి కాఫీ, టిఫిన్లు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ హరిత ఫౌండేషన్ నుంచి ఇవ్వండి. వాలంటీర్ ఈజ్ ఎ వాలంటీర్, దే విల్ కమ్ అండ్ వర్క్ ఫర్ ది నీడీ. విద్యా సంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న పనులను అభినందిస్తున్నారు ఓయూ జేఎన్టీయూ అధ్యాపకులు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని, అలాగే వారికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నారు.